ఎప్పటికీ తగ్గిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గవు, ఎన్ని ఇంజక్షన్లు చేయించుకున్నా తగ్గవు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గవు. కానీ ఇంటి దగ్గర చేసే చిన్న చిన్న చిట్కాలతో మాత్రం ఈజీగా తగ్గిపోతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. కొన్ని రకాల నొప్పులు అనేవి అసలు తగ్గవు. ఉదాహరణకి ఎల్బో జాయింట్ పెయిన్ కానీ, షోల్డర్ జాయింట్ పెయిన్ కానీ, ఇలాంటివి కొన్ని తగ్గవు. లేదా కొన్ని చోట్ల మజిల్ పెయిన్స్ కానీ తగ్గవు. అది ఎందుకు వస్తాయంటే ఎముకలను అంటిపెట్టుకొని జాయింట్ని కనెక్ట్ చేసే టెండాన్స్, లెగమెంట్స్ అని ఉంటాయి. అవి ఎప్పుడైనా మన బాగా స్ట్రెచ్ అయినా, ఎక్కువగా ఒకే చేతితో పనిచేసినప్పుడు, ఎక్కువ స్ట్రెస్ పడినప్పుడు అవి సాగుతాయి. అవి మళ్ళీ నార్మల్ స్థితికి రావాలంటే దానికి కొంచెం రెస్ట్ ఇచ్చి ఐస్ కాపడం పెడితే తగ్గుతుంది, లేకపోతే తగ్గవు. నువ్వు ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఇంజక్షన్లు చేయించుకున్నా అవి తగ్గవు. అలాగే మజిల్ టైర్ అంటే మనం ఏదైనా గట్టిగా లాగినప్పుడు కానీ, ఎక్కువగా ఒకేసారి సడన్గా త్రో చేసినప్పుడు కానీ మజిల్ కొన్ని చోట్ల టైర్ అవుతుంది. అంటే మన గుడ్డపిల్లికి ఎట్లయితే చిన్నగా చీరుద్దో అలా చిరుగుద్ది. అది మళ్ళీ అతుక్కోవడానికి కొంత టైం పడుతుంది. సో మళ్ళీ మనం అదే వర్క్ చేస్తూ ఉంటే అది అతుక్కోవడానికి అవకాశం దొరకదు. సో అలాంటప్పుడు కూడా నొప్పి అనేది తగ్గదు. సో వాటికి ఏంటి బెస్ట్ మెడిసిన్ అంటే రెస్ట్, రిలాక్సేషన్. ఆ మజిల్కి రెస్ట్ ఇవ్వాలి, కోల్డ్ స్పాంజింగ్ పెట్టాలి. అదే బెస్ట్ మెడిసిన్. హెల్త్ పరంగా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.